హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ లిమిట్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ లిమిట్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 31లో ఈ ప్రాబ్లం లేనిదే క్వశ్చన్ పేపర్ ఉండదు. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఇక్కడ మనకు sin 2x, cos x, tan x, secant 3x, cos x ఖచ్చితంగా దీని నుంచి ఒకటి కన్ఫామ్ వస్తాయి. ఈ ప్రాబ్లం లేనిదే క్వశ్చన్ పేపర్ ఉండదు. క్వశ్చన్ నెంబర్ 31లో మనమేమి చూసిన వెంబడే కొన్ని స్టెప్స్ రాసి మార్కులు తెచ్చుకోవాలి. ఈ ప్రాబ్లంలో నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. కంపల్సరీగా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 4 మార్క్స్ 2 మార్క్స్. జస్ట్ ఇచ్చిన ప్రాబ్లం గివెన్ రాసి ఒకే ఒక లైన్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. లేదు సార్ నాకు 4 మార్క్స్ ఉంటే 4 మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 31 లిమిట్స్లో 4 మార్క్స్. నీకు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటేనే ఖచ్చితంగా ఉంటుంది. ఒక క్వశ్చన్ పేపర్లో కన్ఫామ్ ఉంది, ఖచ్చితంగా ఉండేది sin 2x, cos x, tan x, 3x ఈ 4లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. దీనిలో ఏదైనా రాని స్టెప్స్ మాత్రం ఒకటే మెథడ్. స్టెప్స్ ఒకే మెథడ్. ఖచ్చితంగా నీకు 2 రావాలంటే 2 వస్తాయి, 4 అంటే 4 వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతుంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద sin 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద sin 2x చూడమ్మా. sin 2x ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద sin 2x. నీకు ఖచ్చితంగా వెళ్తుంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటేనే ఈ మెథడ్ చేయాలా. ఫస్ట్ ప్రిన్సిపల్ అనుకుంటే మామూలు మెథడ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకో, ఇట్లా కనబస్తేనే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 31లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఈ 4లో ఏదైనా రావచ్చు. ఏది వచ్చినా నువ్వు 2 స్టెప్పులు, నేను ఒక 2-3-4 స్టెప్పులు చెప్తా, 2 మార్క్స్. ఇంకోటి మీకు ఎగ్జామ్లోకి ఖచ్చితంగా మీకు 50-60 మార్క్స్ వరకు నేను చెప్పగలుగుతా. ఖచ్చితంగా చెప్తాను. నేను 2-3 క్లాసులు చెప్పలే, అట్లా ఏం కాదు. మీకు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో 60 మార్క్స్ వరకు బాగా ప్రాక్టీస్ చేస్తాను. ఇవే ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా పక్క పాస్ అవుతారు. కానీ ఇంకా కొద్ది స్టూడెంట్స్ సార్ నాకు పీడిఎఫ్ పెట్టలేదంటున్నారు. ఆల్రెడీ నేను మీకు చెప్తున్నాను. ఏది చెప్తాను? క్వశ్చన్ పేపర్ చూసి మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు అని వీడియోస్ పెట్టినాను 3. ఆ 3వ వీడియోస్లో 3 వీడియోస్ పెట్టినా. 3లో సెకండ్ వీడియోలో మీకు అప్లోడ్ చేశాను ఇంపార్టెంట్ లిస్ట్. అవి చూసుకోండి. కొంత స్టూడెంట్స్ అడిగారు. ఇంకో స్టూడెంట్స్ సార్ నువ్వు గవర్నమెంట్ టీచర్ అంటారు. ఒకటమ్మా, నేను లెక్చరర్ మ్యాథ్స్ డీల్ చేస్తాను ఇంటర్మీడియట్కి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మ్యాథ్స్ పేపర్ డీల్ చేసే లెక్చరర్, ఓకేనా? ఎందుకంటే డౌట్ అడిగినా కూడా క్లియర్ చేస్తాను. ఎందుకంటే కొన్ని ప్రాబ్లం ఉన్నా 1 రోజు 2 రోజులు క్లాస్ చెప్పలేకున్నా మీకు మాత్రం మీ ఎగ్జామ్ లోపు మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత నేను ఏం చెప్తానో అది ప్రాక్టీస్ చేయండి, పాస్ అయ్యి, ఓకేనా? చూడమ్మా, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ కాల్పొస్తే చాలు, ఇలా చేయాలి. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ చెప్తున్నాడు. ఫస్ట్ ప్రాబ్లం ఇది చేద్దాం. ఇది sin 2x అని రావచ్చు, దీని ప్లేస్లో cos x అని రావచ్చు, దీని ప్లేస్లో tan x అని రావచ్చు, దీని ప్లేస్లో secant 3x అని రావచ్చు, cos x ఏదైనా రాయండి. ఫస్ట్ చూడమ్మా, ఇది ఇచ్చినాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటారు కాబట్టి ఫస్ట్ మనము గివెన్ రాసుకో. గివెన్ f of x is equal to sin 2x. ఇచ్చిన దాన్ని f of x అనుకో. ఇప్పుడు f ఆఫ్ ఈ ఎక్స్కు h కలుపుదామ్మా, h యాడ్ చేద్దాం. x ప్లస్ h ఈక్వల్ టు sin 2. ఈ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్కి ఏం చేసినాం? h యాడ్ చేసినాం కాబట్టి ఇదే రాయి, ఈ ఎక్స్ ప్లస్ హెచ్. చూడమ్మా, sin 2x నాట్ sin 2x రాస్తున్నాం. 2 ముందర రాసి ఈ ఎక్స్కి ఏమంటే h యాడ్ చేస్తున్నా, h యాడ్ చేసిన అంటే f ఆఫ్ x ప్లస్ h ఈక్వల్ టు sin 2 into x 2x 2 into h 2h. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇది వరకు రాయలేదు కదా, చిన్న క్వశ్చన్ రాసినాం. sin 2x ఈ ఎక్స్కి యాడ్ చేస్తున్నా, ఎక్స్కి హెచ్ యాడ్ చేసి 2 into x 2x 2 into h 2h. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. మనకి ఏమంటున్నాడు? ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటున్నాడు కాబట్టి అదే స్టెప్ రాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ చూడమ్మా, ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఇది ఒక్కటి బయట చేస్తాయి. f dash x is equal to లిమిట్ x tends to 0 f of x plus h మైనస్ f of x by h. ఇది ఒక్కటి బయట చేయాలి. f dash x is equal to
ఈజ్ ఈక్వల్ టు మాది ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ ఎక్స్ మైనస్ f ఆఫ్ x బై h. ఇది కంపల్సరీగా ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. దీనికి ఇట్లా రెడ్ గ్రీన్ తప్ప వేరే దాంతో ఇట్లా వేసేసి వేసిన తర్వాత చూడమా ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 కదా, నీకు గుర్తులు ఏమిటి? ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 రాసుకో. అంటే f డాష్ x ఇజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h అంటే ఈక్వేషన్ 2 ఇది రాసాయి. f ఆఫ్ x ప్లస్ అంటే ఏముంది? సైన్ 2x ప్లస్ 2h, సైన్ 2x ప్లస్ 2h మైనస్ ఉందా? మైనస్ f ఆఫ్ x ఉందమ్మా సైన్ 2x బై h. వీటికి రాస్తే 2 మార్కులు, ఇక్కడికి రాస్తే 2 మార్క్స్. ఏం రాయలేదు. ఇప్పుడు సైన్ 2x బదులు కాస్ x ఇచ్చాను అనుకో, కాస్ x కాస్ ax కాస్ a x బదులు వేసావు x ప్లస్ అంటే కాస్ ax ప్లస్ ah. ఈ 2 రాస్తావు ఈ ఫార్ములా ఒక్కటి బయట చేయాలి. ఇక్కడికి రాసేందుకు నీకు 2 మార్కులు వస్తాయి. లేదు సార్ నాకు సింప్లిఫై మొత్తం చెప్పంటే సింప్లిఫై చేస్తాను. ఓకేనా? నీకు సింప్లిఫై మొత్తం చెప్పండి చెప్తాడు. ఫస్ట్ చేసాము. ఇప్పుడు చూడమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సైన్ 2x ప్లస్ 2h మైనస్ సైన్ 2x బై h. మనకు ఒక చిన్న ఫార్ములా ఉందమ్మా. చూడమ్మా ఇది సైన్ సి అనుకోమ్మా, ఈ మొత్తము సైన్ సి అనుకో, ఇది సైన్ డి అనుకో. చూడమ్మా ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ 0 సైన్ ఇదంతా సి అనుకోమ్మా మైనస్ సైన్ డి. మనకు ఫార్ములా ఉంది సైన్ సి మైనస్ సైన్ డి. నీకు 2 మార్క్స్ రావాలంటే ఇక్కడ చాలు. లేదు సార్ నాకు మొత్తం 4 మార్క్స్ ఎలా ఒకసారి చెప్పండి. సైన్ సి మైనస్ సైన్ డి. ఫార్ములా ఏంటంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకో. ఇది సి అనుకో మైనస్ డి, సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. చూడమా ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ సి మైనస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి, సి మీన్స్ 2x ప్లస్ 2h, 2x ప్లస్ 2h ప్లస్ డి 2x బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2, సైన్ సి మీన్స్ 2x ప్లస్ 2h మైనస్ డి మీన్స్ 2x బై 2. ఇక్కడ రాసి మన వాళ్ళు ఈ హెచ్ మర్చిపోతుంటారు అమ్మా, హెచ్ ఇంపార్టెంట్, బై హెచ్. చూడమ్మా నాకు 2 మార్క్స్ చాలంటే ఇది రాయొచ్చు, లేదు సార్ నాకు 4 మార్క్స్ అంటే ఇది. ఇక చూడమ్మా ఇక్కడ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సల్, ఇక్కడ 2x 4x అవుతాయి. చూడమ్మా ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 కాస్ 2x ప్లస్ 2x 4x ప్లస్ 2h బై 2. ఇక్కడ సైన్ 2h బై h వస్తుంది, 2h బై 2h. ఇక్కడ చూడమ్మా ఎంత సింపుల్ అంటే ఇక్కడ మనం ఇది చేయొచ్చు. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ అప్లై చేస్తాం అంటే h ప్లేస్లో 2 రాస్తున్నాం. లేదు నువ్వు ఇక్కడ 2x కామన్ తీస్తారు, కొంత 2x కామన్ తీస్తారంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 కాస్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది అన్నమాట. 2 కామన్ తీస్తావు, 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది 2x ప్లస్ h బై 2 సైన్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ 1 2 ఉంది కాబట్టి ఈ 2 కామన్ ఉంది, అప్పుడు సైన్ h బై h వస్తుంది. ఇప్పుడు చూడమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ అప్లై చేద్దామా. లిమిట్ అప్లై చేసేటప్పుడు ఈ 2కు ఈ 2 కట్టేసాయి. లిమిట్ అప్లై చేస్తామంటే మళ్ళీ లిమిట్ రాయలేదు, అంటే 2 కాస్
2x అంటే 2x ప్లస్ హెచ్ ఎక్కడ ఉంది అక్కడ 0 రాస్తామమ్మా. 0 2 ఇంటూ ఈ హెచ్ అని రాసాయి సైన్ హెచ్ బై హెచ్. చూడమ్మా ఒక విషయం మనకు 2 cos 2x 2 1 జా 2 2 జా 2 2 1 జా 2 2 జా 2 cos 2x is equal to 2h. ఇక్కడ మిస్టేక్ మర్చిపోయాను. చూడమ్మా సైన్ 2x బై 2 ఉంది కదా ఇక్కడ బై 2. ఇప్పుడు వస్తుంది ఇక్కడ చూడమ్మా సైన్ 2 2 క్యాన్సిల్ అయితే హెచ్. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేస్తున్నాం కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ హెచ్. అప్పుడు ఈ 2 రాదమ్మా హెచ్ బై ఈ హెచ్ దీనికి రాస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుంది ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 కాస్ 2x. మనకు ఫార్ములా ఉంది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 మా. లిమిట్ ఎక్స్టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇదంతా ఏమవుతుంది 1. అంటే లాస్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 కాస్ 2x. ఇది మనకు 4 మార్క్స్ రావాలంటే ఇది చేసుకోవాలి. నాకు 4 మార్క్స్ వద్దు సార్ అంటే 2 మార్క్స్ వస్తే సార్. సరే నువ్వు చేసేది రైటా రాంగా చెక్ చేసుకోవాలంటే ఇచ్చిన దాన్ని డెరివేటివ్ చేయాలమ్మా. డెరివేటివ్ అంటే డిఫరెన్షియల్ ఫామ్ రావాలా. చూడమ్మా దీన్ని డెరివేటివ్ చేస్తాయి dy బై డిఎక్స్ సైన్ 2x మా. ఇది డెరివేటివ్. ఇదంతా ఎక్స్ అనుకో. డి ఇప్పుడు ఎక్స్ సైన్ ఎక్స్ ఏమవుతుంది కాస్ 2x. సైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది 2x dy బై డిఎక్స్ 2x కాస్ 2x 2 కాన్స్టెంట్ ముందర. అప్పుడు dy బై డిఎక్స్ ఎక్స్ అంటే 2 కాస్ 2x. ఇప్పుడు ఎక్స్ ఎక్స్ 1 అంటే ఏమవుతుంది 2 కాస్ 2x. చూడు కాస్ 2 కాస్ 2x 2 కాస్ 2x. సార్ నాకు అంత వద్దు సార్ నాకు 2 మార్క్స్ అంటే 2 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ అంటే 4 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ కాస్ సైన్ 2x అయిపోయిందా కాస్ ఎక్స్ కూడా చేద్దాం. ఎందుకంటే ఏది ఇచ్చినా మనం చేస్తూ ఉండాలి కాబట్టి అది చూద్దాం ఒక్కసారి. చూడమ్మా నెక్స్ట్ కాస్ ఎక్స్ చూడండి. ఫస్ట్ ఏమనుకుంటావు కాస్ ఎక్స్ అన్నాడు కదా కాస్ ఎక్స్ రాసేస్తావు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఏ ఎక్స్కు హెచ్ యాడ్ చేస్తాము. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు కాస్ ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ ఏ ఇంటూ హెచ్ ఏహెచ్. ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2. మనకి ఏమంటున్నాడు ఫస్ట్ ప్రిన్సిపల్ అంటున్నాడు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఫార్ములా ఏదమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి రాయడం వలన మీకు ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. అంటే ఇక్కడ చూడు ఇది ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 అనుకో. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఈక్వేషన్ 2 కదా అంటే కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఏఎక్స్ బై హెచ్. ఇక్కడికి 1 మార్క్ ఇక్కడికి మొత్తం రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడికి రాసి 1 మార్క్ ఈ సబ్జెక్ట్ 1 మార్క్. లేదు సార్ నేను మొత్తం సింప్లిఫై చేయాలంటే చూడమ్మా ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. ఈ మొత్తము సి అనుకో ఇది డి అనుకో కాస్ సి మైనస్ కాస్ డి కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి అంటే మనకు ఫార్ములా ఏదంటే -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. 2 మార్క్స్ అంటే ఇక్కడ వచ్చేస్తాయి. క్వశ్చన్ పేపర్లు చూసి మనకు 4 మార్క్స్ అంటే
కాస్ సి మైనస్ కాస్ డి అంటే -2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి. ఇది అదే అప్లై చేస్తాం చూడు. లేదు నీకు 3 మార్క్స్ కావాలంటే సింపుల్ చెప్తాడండి. ఫస్ట్ ఇది అప్లై చేసేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ సి మైనస్ కాస్ అంటే -2 sin c plus d. c means ax plus ah minus d. c means ax by 2 into sin c minus d. sin c ax plus ah minus ఇది ప్లస్ మా సారీ c plus d కూడా ప్లస్ ఇలా మైనస్ కాబట్టి మైనస్ ax by 2 by h మర్చిపోకూడదు. c a plus x minus dx plus ax minus x cancel. ax 2x. f dash x is equal to limit x tends to 0 minus 2 sin x plus x 2ax by ah by 2. చూడమ్మా ఇక్కడ ఏముంటుంది సైన్ ఆఫ్ ప్లస్ మైనస్ ప్లస్ అయిందా ah by 2 c a plus x minus x మైనస్ అంతేలేమ్మా. ఓకేనా చూడమ్మా ఇప్పుడు బై h. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అంటే h ఎక్కడుందో అక్కడ 0 పెట్టేద్దాం. 0 పెట్టేద్దామా 0 పెట్టేద్దాం అంటే లిమిట్ అంటే f డాష్ x is equal to -2 sin ఆఫ్ 2ax ప్లస్ h ప్లస్ లో 0 పెడితే 0 అయిపోతుంది కింద బై 2. వీడమ్మా a బై 2 కామన్ తీమ్మా. కామన్ తీస్తే ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ h బై ఈ h ఇక్కడ రాస్తాయి. ఇక్కడ చూడమ్మా ఇప్పుడు ఈ2కి ఈ2 క్యాన్సిల్ అవుతాయి, ఈ2కి ఈ2 క్యాన్సిల్ అవుతాయి. ఇదంతా ఏమవుతుందంటే 1 అవుతాయి. అప్పుడు మనకు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఉంది కాబట్టి ఏ ముందే వచ్చాయి సైన్ ఏఎక్స్ అయిపోయింది. సింపుల్ చూడు మైనస్ సైన్ ఏఎక్స్. నీకు ఇదంతా అవసరం లేదంటే ఈ స్టెప్స్ అన్ని రాసి ఇక్కడ రాసి కాస్ ఏఎక్స్ వచ్చినప్పుడు ఏ సైన్ ఎక్స్ సైన్ 2x వచ్చినప్పుడు లాస్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకున్నా చాలా 3 మార్క్స్. ఎంత సింపుల్ చూడు, చాలా సింపుల్, ఎక్కువ స్టెప్స్ లేకుండా అక్కడక్కడ. ఓకేనా. నెక్స్ట్ tan x కూడా ఒకసారి చేద్దాం. tan x కూడా ఒకసారి చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. ఎందుకంటే ఏది ఇచ్చినా అట్లీస్ట్ మనం 2 మార్క్స్ అన్న తెచ్చుకోవాలి. చూడమ్మా tan x అడిగినా అనుకో. చూడమ్మా ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు tan x ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు అంటే tan ఎక్స్కి ఏం కలర్ ప్లస్ ఎక్స్. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 మనకి ఏమంటున్నాడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటున్నాడు. ఒకటి ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఫార్ములా ఏంది ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది మర్చిపోకూడదు. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఇదే కదా tan ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే tan ఎక్స్ బై హెచ్. ఇది చూడమా మనకు tan థీటాను మనం ఏం రాసుకోవచ్చు సైన్ థీటా బై కాస్ రాసుకుంటామా. tan థీటా బై కాస్. ఇప్పుడు మనం దీన్ని కూడా అలాగే రాసుకుంటాం. చూడమా ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడికి రాస్తే 2 మార్క్స్ వచ్చేస్తుంది, వీటికి రాస్తే 2 మార్క్స్, లేదు నాకు 4 మార్క్స్ కావాలంటే గుర్తుపెట్టుకో. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 హెచ్ ఉంది కదమ్మా, ఇది హెచ్ బయట రాసుకో 1 బై హెచ్. ఇప్పుడు tan థీటా అంటే ఏం రాస్తున్నావు సైన్ థీటా బై కాస్ థీటా.
ఇక్కడ tan x ప్లస్ x అంటే sin x ప్లస్ h బై cos x ప్లస్ h టీ రావద్దు ఇది రాసుకోమ్మా sin x ప్లస్ h బై cos x ప్లస్ h మైనస్ tan x అంటే sin బై cos అంటే sin x బై cos x చూడమ్మా క్రాస్ మళ్ళీ చేద్దాం f dash x is equal to limit x tends to 0 1 by h క్రాస్ మళ్ళీ చేయమ్మా అంటే sin x ప్లస్ h ఇంటూ cos x మైనస్ ఇలా రాసేటప్పుడు ఇక్కడ ఏది పెద్దగా ఉందో sin x ప్లస్ h ఇది రాద్దాం అంటే cos x ప్లస్ h ఇంటూ sin x బై కింద ఏముందమ్మా cos x ప్లస్ h ఇంటూ cos x చూడమ్మా క్రాస్ మళ్ళీ చేస్తున్నావు ఇక్కడ ఎలా క్రాస్ మళ్ళీ ఇస్తున్నావు ఇది ఇలాగా ఇది ఇలాగ వేస్తున్నావు అంటే sin x ప్లస్ h ఇంటూ cos x మైనస్ cos x ప్లస్ h ఇక్కడ మనకు ఫార్ములా ఉంది ఇదంతా sin a cos b cos a sin b ఫార్ములా అంటే చూడమ్మా sin a ఇంటూ cos b మైనస్ cos a ఇంటూ sin b అంటే sin ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఇది ఫార్ములా చూడమ్మా sin a cos b మైనస్ cos a sin b అంటే sin ఆఫ్ a మైనస్ b ఫార్ములా అంటే sin ఆఫ్ a మైనస్ b అంటే రాస్తాం f dash x is equal to limit x tends to 0 sin ఆఫ్ a మైనస్ b అంటే sin ఆఫ్ ఇది 1 by h అంటే రాసుకో sin ఆఫ్ a అంటే మా x ప్లస్ h మైనస్ b అంటే x బై ఇది మామూలే cos ఆఫ్ x ప్లస్ h మైనస్ cos x sin a cos b మైనస్ cos a sin b అంటే sin ఆఫ్ a ఇక్కడ ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ ఇప్పుడు చూడమ్మా f dash x is equal to limit x tends to 0 ఇక్కడ sin h ఉందా sin h బై h ఉందా h రాసుకో దీనికి సపరేట్ రాసుకో లిమిట్ x tends to 0 1 బై cos ఆఫ్ x ప్లస్ h ఇంటూ cos x చూడమ్మా ఇదంతా ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి f dash x is equal to 1 ఇక లిమిట్ అప్లై చేస్తే 1 బై cos x ప్లస్ వస్తావు 0 cos x ఇంటూ cos x cos square x చూడమ్మా మనము secant x ను 1 బై cos x రాస్తాం ఇక్కడ 1 బై cos x అని రాస్తాము secant square x ఇది ఆన్సర్ ఎంత సింపుల్ చూడు నీకు ఒకవేళ ఇదంతా అవసరం లేదు గుర్తుపెట్టుకోమ్మా ఈ రూపీ చేసినావు రాసి tan x అంటే ఏం గుర్తులా secant square x రాసి అయిపోయా 3 మార్క్స్ ఓకేనా నెక్స్ట్ secant x ఒకటి వెళ్తాం secant x ఎందుకంటే ఇంపార్టెంట్ secant x వెళ్తాం నెక్స్ట్ లాస్ట్ secant x అయిపోయింది ఎందుకంటే ఏది వచ్చినా నువ్వు 2 మార్క్స్ తెచ్చుకోవాలి secant x మనం ఫస్ట్ ఏమనుకుంటావు f ఆఫ్ x is equal to secant 3x f ఆఫ్ x ప్లస్ h అంటే secant 3 xకి ఏం చేస్తామమ్మా h యాడ్ చేస్తాం అంటే f ఆఫ్ x ప్లస్ h ఈక్వల్ టు secant 3 into x 3x 3 into h 3h ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 నీకేమంటున్నాడు ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంది f dash x is equal to limit x tends to 0 f of x plus h minus f of x by h అంటే f dash x is equal to limit x tends to 0 f of x plus h f of x plus అంటే ఈక్వేషన్ 2 కదా ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ అంటే secant 3x plus 3h మైనస్ f of x అంటే ఈక్వేషన్ 1 secant 3x by h వీటికి రాస్తే 2 మార్క్స్
లేదు దీన్ని సింపుల్గా వేసుకోవాలంటే చేసుకుందాం. చూడమ్మా, సీకెంట్ ఎక్స్ మనం వేసుకోవచ్చు 1/cos x రాసుకోవచ్చా? సీకెంట్ ఎక్స్ 1/cos x రాసుకో. ఎలా గుర్తుపెట్టుకుంటావు? ఎస్ వస్తే మళ్ళీ సైన్ రాదు, ఎస్ వస్తే కాస్ వస్తాయి. అలాగే కొస్కెంట్ ఎక్స్ అంటే 1/sin x. చూడమ్మా గుర్తుపెట్టుకో, ఎస్ వస్తే మళ్ళీ ఎస్ రాదు, అంటే సైన్ రాదు, కాస్ వస్తాయి. సి వస్తే మళ్ళీ సి కొస్కెంట్ రాదు, ఏమొస్తుంది? సైన్ వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకో. ఇప్పుడు చూడు మేము దీన్ని ఏం రాసుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/h బయట రాసుకో. tan కు సీకెంట్ కు 1/h రాస్తాం. సీకెంట్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు? 1/cos x రాసుకో. పట్టు దీన్ని రాసుకుందాం. 1/cos 3x ప్లస్ 3h మైనస్ దీన్ని 1/cos 3x. ఇప్పుడు క్రాస్ మళ్ళీ వేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/h క్రాస్ మళ్ళీ వేస్తే cos 3x మైనస్ cos 3x ప్లస్ 3h బై ఇది కామన్ ఎల్సిఎం cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x. cos 3x మనకు మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉంది చూడమ్మా, ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ ఏం ఫార్ములా ఉందంటే cos c మైనస్ cos d, cos c మైనస్ cos d ఫార్ములా. మళ్ళీ ఏముంది? cos c మైనస్ cos d. ఇదంతా c అనుకో, ఇది d అనుకో, అంటే cos c మైనస్ cos d. cos c మైనస్ cos d అంటే మనకు ఫార్ములా ఏంటంటే -2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఇది ఫార్ములా. సార్ నాకు 2 మార్క్స్ ఉంటే చాలు, ఇది 4 మార్క్స్ కావాలనే వాళ్ళ కోసం చెప్తాను. ఓకేనా? చూడమ్మా ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/h. చూడమ్మా ఇప్పుడు cos c మైనస్ cos d -2 sin c ప్లస్ d. c మీన్స్ 3x ప్లస్ d మీన్స్ 3x ప్లస్ 3h బై 2 sin c 3x మైనస్ d అంటే 3x ప్లస్ 3h బై 2. ఓకేనా? అప్పుడు ఎల్సిఎం వస్తుంది మళ్ళా cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x. చూడండి ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/h -2 sin 3x 6x బై 3h బై 2. ఇక చూడమ్మా sin 3x బ్రాకెట్ ఉంది కదా -3x మైనస్ 3h బై 2 బై cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x. చూడమ్మా ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం క్యాన్సిల్ అవుతాయి? ఇక్కడ ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్. ఇంకా డైరెక్ట్ లిమిట్ అప్లై అవుతాం. లిమిట్ అవుతుంది. లిమిట్ అంటే ఏంటి? హెచ్ ఎక్కడ అక్కడ చూద్దాం. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా -2 సైన్ ఆఫ్ హెచ్ ఉంది కదా, హెచ్ ప్లేస్ 0 వస్తే 6x బై 2. ఓకేనా? 6x బై 2. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ సైన్ -3h బై 2 ఉంది, -3/2 బయటకు తీస్తాం. -3/2 సైన్ హెచ్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ హెచ్. ఈ హెచ్ ఇక్కడ రాయం బై హెచ్. కింద ఉంది కదా, కింద దానికి లిమిట్ అప్ లేద్దాం. కింద దానికి లిమిట్ అప్ వస్తే cos 3x హెచ్ ప్లస్ 0 అంటే చూడమ్మా ఇక్కడ రాద్దాం. కింద దానికి కూడా లిమిట్ వస్తే cos 3x 0 అంటే 3x ఇంటూ ఇక్కడ cos 3x. ఎందుకు? హెచ్ లేదు ఇక్కడ, హెచ్ ఉంటే 0. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ బాగా గుర్తుపెట్టు, ఇక్కడ -2 సైన్ 6x ప్లస్ 3h. హెచ్ ప్లస్ 0 ఉంది, మనం లిమిట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి -2 సైన్ 6x బై 2. ఇక్కడ -3h బై 2 అంటే -3/2 కామన్ తీసినాం. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ హెచ్, ఈ హెచ్ అక్కడ రాసినాం హెచ్ బై
ఇక్కడ లిమిట్ అప్లై చేసినామ్మా 3h ప్లేస్ లో 0 అవుతుంది కాబట్టి cos 3x ఇంటూ 3. ఇప్పుడు ఏమేమి క్యాన్సల్ అయితే చూడము ఇక్కడ ఇదంతా లిమిట్ ఎక్స్టెన్స్ sin x బై x 1 అవుతుంది. ఇక్కడ ఈ 2 కి ఈ 2 క్యాన్సల్, ఈ మైనస్ కి ఈ మైనస్ క్యాన్సల్, 2 1 జా 2 3 జా అంటే మనకు లాస్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే చూడము ఇప్పుడు f డాష్ x is equal to sin 3x లేదా sin 3x 3 ఉంది కాబట్టి 3 రాసుకో బై కింద cos 3x ఇంటూ cos 3x లాస్ట్ ఆన్సర్ చూడమ్మా f డాష్ x is equal to మనము ఇక్కడ sin థీటా బై cos థీటా అంటే ఏం రాస్తామా tan థీటా రాస్తామా tan థీటా అంటే sin థీటా బై cos థీటా. ఇక్కడ sin 3x cos 3x ఉంది చూడమ్మా ఇక్కడ sin 3x cos 3x దాన్ని ఎవరు రాసుకోవచ్చు tan రాసుకోవచ్చు. అలాగే 1 బై cos x అంటే secant x వస్తుంది. ఇక్కడ 1 బై cos 3x అంటే ఏం రాసుకోవచ్చు secant 3x అంటే 3 ఇంటూ sin 3x బై cos 3x tan 3x 1 బై cos 3x అంటే secant 3x అయిపోయింది ఆన్సర్. 4 మార్క్స్ రావాలి అంటే చేయండి. 4 మార్క్స్ వద్దు సార్ అంటే 2 మార్క్స్ ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది 1 మార్క్. ఏది క్వశ్చన్ నెంబర్ 21 లిమిట్స్ లో 4 మార్క్స్ చూసి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ప్రాక్టీస్ చేయండి.